ఈరోజు మనం లూపింగ్ స్టేట్మెంట్ గురించి డిస్కస్ చేద్దాం. లూపింగ్ స్టేట్మెంట్ అంటే ఏంటి? ఫస్ట్, లూపింగ్ స్టేట్మెంట్ allows us to execute a block of code multiple times until the certain condition is true. అంటే మనం ఏదైనా ఒక కండిషన్ అనేది ఒక కండిషనల్ స్టేట్మెంట్ అనేది ఒక లూపింగ్ స్టేట్మెంట్కి ఇస్తే ఆ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అయినంత వరకు ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. అలా అయ్యేదాన్ని లూపింగ్ స్టేట్మెంట్ అంటారు. లూపింగ్ స్టేట్మెంట్లో ఎన్ని రకాలు ఉన్నాయంటే మనకి వైల్ లూప్, ఫర్ లూప్ అండ్ డూ వైల్ లూప్ ఉన్నాయి. వైల్ లూప్ అంటే మనకి ఒక సర్టెన్ కండిషన్, అంటే మనకి ఎన్ని ఇటరేషన్స్ అనేది తెలియదు, అంటే ఎన్నిసార్లు మనం ఆ ప్రోగ్రామ్ రన్ చేయాలనేది తెలియనప్పుడు మనం వైల్ లూప్లకి అనేది యూజ్ చేస్తాం. ఇందులో మనం ఒక కండిషన్ ఇస్తాం, ఆ కండిషన్ అనేది ట్రూ అయినంత వరకు ఆ వైల్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. అది వైల్ లూప్. ఇక ఫర్ లూప్కి వస్తే, ఫర్ లూప్ అనేది మనకి ఇటరేషన్స్ గురించి తెలుస్తుంది. అంటే మనకి ఎన్ని టైమ్స్ అనేది ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలనేది మనకి తెలిస్తే అప్పుడు మనం ఫర్ లూప్కి అనేది వెళ్తాం. ఇందులో మనకి ఫర్ లూప్లో మనం ఇనిషియలైజేషన్ చేస్తాం. అలాగే మనకి కండిషన్ అనేది ఇటరేషన్స్ అనేది నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేది డిక్లేర్ చేస్తాం కండిషన్, అండ్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అనేది చేస్తాం. అలాగే డూ వైల్ లూప్ ఒక రకం చెప్పాలంటే డూ వైల్ లూప్ లాగా ఉంటుంది. కానీ దీనిలో ఏంటంటే ఒక వైల్ లూప్ డూలో మనం ఒక కండిషన్ ఇస్తాం, వైల్లో ఆ కండిషన్ ట్రూ అయినంత వరకు డూలో ఉండే కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే మనం ఏదైనా ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో ఆ కోడ్ అనేది డూ బ్లాక్లో మనం రాసుకుంటాం. అది వైల్ కండిషన్ అనేది ట్రూ అయినంత వరకు కూడా మనకి డూ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. అది ఎలా అని చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనం వైల్ లూప్ చూద్దాం. వైల్ లూప్కి ఏంటి, మనం ఫస్ట్ ఒక కండిషన్ అనేది ఇచ్చి ఆ కండిషన్ ట్రూ అయినంత వరకు అది ప్రింట్ అవ్వాలన్నాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక 1 to 10 నెంబర్స్ అనేది ప్రింట్ చేయాలనుకున్నాను. అప్పుడు నేనేం చేయాలి, ఫస్ట్ 1 నెంబర్ తీసుకోవాలి, ఈక్వల్ టు 1. ఇప్పుడు నేను 10 వరకు ప్రింట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏంటి, వైల్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అనేది నేను కండిషన్ ఇచ్చాను. అంటే 10 ఏ అనేది లెస్ దాన్ ఆర్ 10, అంటే 10కి ఈక్వల్ అయినా ఉండాలి, 10 కంటే తక్కువ అయినా ఉన్నంత వరకు కూడా మనకి వైల్ లూప్ అనేది రన్ అవుతూ ఉండాలి. అలా అని నేను కండిషన్ ఇచ్చాను. ఇప్పుడు ఇందులో నేనేం చేస్తాను, ఇందులో నేను ఏ అనేది ప్రింట్ చేస్తాను. నెక్స్ట్ ఏని ఇంక్రిమెంట్ చేస్తాను. ఇంక్రిమెంట్ చేస్తే ఏంటవుతుంది, ఇప్పుడు నేను ఫస్ట్ టైం ఏ అనేది ఫస్ట్ టైం ఏం చూస్తుంది, ఏ అనేది 10 కంటే తక్కువ ఉందా లేదా చూసింది. ఆల్రెడీ 1 అనేది 10 కంటే తక్కువ, సో 1 అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది. తర్వాత ఏమవుతుంది, ఏ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది, అంటే ఏ అనేది +1 అవుతుంది, అంటే 1 + 1 2 అవుతుంది. 2 అనేది బయటకు, ఇప్పుడు వైల్ లూప్ నుండి బయటకు వస్తుంది. ఇప్పుడు వైల్ లూప్ ఎగ్జిక్యూట్ అయ్యాక ఇప్పుడు మళ్ళీ ఏ ఈక్వల్ టు ఇక్కడ మనకి 2 అవుతుంది. 2 అనేది మళ్ళీ ఏ కంటే తక్కువ, సో ఏ అనేది మళ్ళీ ప్రింట్ అవుతుంది. ఇవ్వండి, ఇలా 1 to 10 ఇలా ప్రింట్ అవుతుంది. ఇది వైల్ లూప్. మనకి ఇక్కడ ఏంటంటే మనకి ఎన్ని టైమ్స్ అనేది ఇటరేషన్ జరగాలనేది మనకు తెలియదు. సో అలాంటి టైంలో మనం ఈ వైల్ లూప్ అనేది యూజ్ చేసాం. మనం ఇలానే కాకుండా వేరేలా కూడా వాడచ్చు వైల్ లూప్ని. అది ఎలా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను
ఫైండ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఫ్యాక్టోరియల్ మనకి ఏంటి, మనకి ఒక రకం 3 ఫ్యాక్టోరియల్ మనం ఫైండ్ చేయాలంటే 3 = 3 × 3 × 2 × 1 అనేది మనకి 3 ఫ్యాక్టోరియల్, అంటే 3 × 2 2 × 1 అంటే మనకి ఫ్యాక్టోరియల్ అనేది 6 రావాలి. అది 3 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు మనం అది ఎలా ఫైండ్ చేస్తాం చూద్దాం. నేను 3కి ఫ్యాక్టోరియల్ ఫైండ్ చేయాలనుకున్నాను. అప్పుడు ఏంటి, నాకు 3కి ఫ్యాక్టోరియల్ ఎలా ఫైండ్ చేయాలో నాకు తెలియదు. అప్పుడు నేనేం చేయాలి, ఫ్యాక్టోరియల్ = 1. మనం ఫస్ట్ నెంబర్ అనేది ఇనిషియలైజ్ చేసుకున్నాం, తర్వాత ఫ్యాక్టోరియల్ని మనం స్టోర్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు 3 × 2 మల్టిప్లై చేశాక దాన్ని ఏదో ఒక వాల్యూలో స్టోర్ చేసుకోవాలి. దానికోసం నేను ఫ్యాక్టోరియల్ అనేది యూజ్ చేస్తున్నాను, ఫ్యాక్టోరియల్. ఇప్పుడు నేను కండిషన్ ఇస్తాను, ఏంటి, <= నెంబర్ అయినంత వరకు కూడా మనకి వైల్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలని. ఇప్పుడు నేనేం చేస్తాను, ఫ్యాక్టోరియల్లో నేను ఏ × ఫ్యాక్టోరియల్, లేదా సింపుల్గా చెప్పాలంటే ఏ × ఫ్యాక్టోరియల్ ఇలా నేను స్టోర్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏ అనేది నేను ఇంక్రిమెంట్ చేస్తున్నాను. ఇంక్రిమెంట్ చేస్తే మనకి ఫ్యాక్టోరియల్ అనేది వస్తుంది. నేను ఫ్యాక్టోరియల్ ప్రింట్ చేస్తాను, చూడండి. ఇప్పుడు నేను ఇది రన్ చేస్తే మనకి ఫ్యాక్టోరియల్ అనేది వస్తుంది. మనకి 3 ఫ్యాక్టోరియల్ 6 ఆల్రెడీ చెప్పాం. ఇది మనకి ఎలా రన్ అయింది, ఫస్ట్ మనం ఒక నెంబర్ తీసుకున్నాం, అది ఫ్యాక్టోరియల్, దానికి మన ఫ్యాక్టోరియల్ కట్టాలనుకున్నాం. సో మనకి ఏ అనేది 1, అంటే ఇటరేషన్ మనం ఒక రకంగా చెప్పాలంటే ఏ అనేది ఇనిషియల్ నెంబర్ తీసుకున్నాం, దీన్ని ఇంక్రిమెంట్ చేస్తాం. అంటే మనకేం కావాలి, 3 × 2 × 1 అనేది మనకి ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్. సో 3 ఫ్యాక్టోరియల్ మనకు రావాలంటే 3 × 2 × 1 రావాలి. అంటే 1 అనేది మనం ఇనిషియల్ స్టేజ్ అనేది తీసుకున్నాం. తర్వాత దీన్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాను. ప్రతి ఇటరేషన్లో ఏ అనేది 1 ఇంక్రిమెంట్ అవుతుంది. ఇటరేషన్ కంప్లీట్ అయ్యాక ఏదైతే ఇంక్రిమెంట్ వాల్యూ ఉందో అది ఏకి అపెండ్ అవుతుంది. ఆ అపెండ్ అయ్యాక మనకి వైల్ లూప్ మళ్ళీ ఏ అనేది నెక్స్ట్ టైం 2 అవుతుంది, నెక్స్ట్ టైం 3 అవుతుంది. 3 <= నెంబర్ అన్నాను. ఇక్కడ లెస్ దాన్ అంటే ఇక్కడ ఈక్వల్, ఫస్ట్ లెస్ దాన్ ఉంది కాబట్టి ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు 3 అనేది నెంబర్కి ఈక్వల్, అంటే 3 = 3. సో నెక్స్ట్ మళ్ళీ ఈ వైల్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ 4 నెక్స్ట్ ఇటరేషన్లో ఏంటి, ఈ ఇంక్రిమెంట్ 3 అనేది 4 అయింది. 4 అయినప్పుడు 4 <= నెంబరా కాదు. సో ఆ వైల్ లూప్ అనేది అక్కడితో బ్రేక్ అయిపోతుంది. మనకి ఈ ప్రింట్ స్టేట్మెంట్ లోపల మీకు ఇస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇదిగోండి, ఫస్ట్ టైం 1, తర్వాత 1 × 2 2, నెక్స్ట్ టైం 2 × 3 6. ఇది మనకి ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ ఫర్ లూప్ చూద్దాం.
ఫర్ లూప్లో నేను 1 to 10 నెంబర్స్ అనేవి ప్రింట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు నేను ఫర్ లూప్లో ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం, ఫర్ లూప్లో మనం ఫస్ట్ ఇనిషియలైజ్ చేస్తాం, నెక్స్ట్ మనం కండిషన్ ఇస్తాం, నెక్స్ట్ అనేది ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అనేది మనం రాసుకోవాలి. అంటే ఫర్ ఇలా రాయాలి. ఫర్ అనేది తీసుకున్నప్పుడు ఇందులో ఫస్ట్ ఇనిషియలైజేషన్, నెక్స్ట్ అనేది కండిషన్ ఇస్తాం ఇక్కడ, నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అనేది ఇక్కడ రాసుకుంటాం. ఇది ఫర్ లూప్ యొక్క సిగ్నేచర్. ఇలా మనం ఫర్ లూప్ అనేది రాసుకుంటాం. ఇప్పుడు మనం ఫర్ లూప్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఫస్ట్ నేను ఏం చెప్పాను, నాకు ఇప్పుడు 1 to 10 నెంబర్స్ అనేవి ఫర్ లూప్ యూజ్ చేస్తూ నేను ప్రింట్ చేయాలనుకుంటాను. అప్పుడు ఏంటి, ఫర్ i = 1 నుండి స్టార్ట్ చేసి నేను ప్రింట్ చేయాలి. ఫస్ట్ ఇనిషియలైజ్ చేశాను 1ని. ఇనిషియలైజ్ చేశాక నెక్స్ట్ ఏంటి, కండిషన్ ఏంటి, i <= 10. అంటే i అనేది 10కి ఈక్వల్గా అయినా, ఈ 10 కంటే తక్కువైనా ఉన్నంత వరకు ఈ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. నెక్స్ట్ ఏంటి, iని ఇంక్రిమెంట్ చేస్తున్నా. ఇప్పుడు ఇందులో నేను ప్రింట్ చేస్తే, ఇప్పుడు నేను i ప్రింట్ చేస్తే మనకి నెంబర్స్ అంటే ఏదైతే 1 to 10 అనేది ప్రింట్ అవుతాయి. ఇదిగోండి, ఇలా ఫర్ లూపు అండ్ మనకి వైల్ లూప్ అనేది వర్క్ అవ్వాలి. డూ వైల్ లూప్ అన్నాం కదా, డూ వైల్ లూప్ ఎలా అంటే మనకి డూలో మనం ఏదైతే వర్క్ చేయాలో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్యాక్టోరియల్ ముందు కట్టాను. ఎలా కట్టాను, ఫస్ట్ నెంబర్ని డిక్లేర్ చేసుకున్నాం, నెంబర్ = నెక్స్ట్ 4 అని తీసుకుందాం, ఫ్యాక్టోరియల్ = 1 తీసుకున్నాం, int i = 1. దీనిలో మనం వైల్ లూప్లో ఏం చేసాం, వైల్లో కండిషన్ ఇచ్చాం ఏంటి, i <= నెంబర్ అని. ఈ కండిషన్ ట్రూ అయినంత వరకు మనకి వైల్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలని చెప్పాం. వైల్ లూప్ ఏంటి, ఫ్యాక్టోరియల్ ఇంటూ i చేసాం, iని ఇంక్రిమెంట్ చేసాం ప్రతి లూప్లో. ఇదే కండిషన్ని ఇప్పుడు ఏదైతే మనం ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఉందో ఈ కోడ్ని మనం డూలో పెట్టి వైల్లో మనం కండిషన్ ఇస్తాం, అది డూ వైల్ లూప్. ఇప్పుడు చూద్దాం ఎలా అనేది. డూలో ఇప్పుడు నేను ఏదైతే ఇక్కడ కాపీ చేశానో అది ఇక్కడ పేస్ట్ చేస్తాను, కట్ చేసింది. నెక్స్ట్ నేను ఇక్కడ ఎండ్ చేశాను. ఇప్పుడు నేను ఫ్యాక్టోరియల్ ప్రింట్ చేస్తే factorial of the given number is అని నేను ప్రింట్ చేశాను అనుకోండి. ఇప్పుడు నాకు ఫ్యాక్టోరియల్ అనేది ప్రింట్ అవుతుంది. ఇది ఉంది ఫ్యాక్టోరియల్ 24. ఇది మనకి డూ వైల్ లూప్. అంటే వైల్లో ఏదైతే మనం వర్క్ చేస్తామో అది ఇక్కడ డూలో మనం ఆ కోడ్ అనేది రాసుకుంటాం, వైల్లో జస్ట్ కండిషన్ ఇస్తాం. ఈ కండిషన్ ట్రూ అయినంత వరకు డూ అనేది ప్రింట్ అవుతూ ఉంటుంది. కాకపోతే డూలో ఏంటంటే డూ అనేది అట్లీస్ట్ వన్స్ అయినా సరే ప్రింట్ అవుతుంది, అది ఇక్కడ డిఫరెన్స్. ఇది లూపింగ్ స్టేట్మెంట్స్.
That's it for the day. Bye.